సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను కట్టిపడేసింది. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసల వర్షం. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. దసరా వంటి మాస్ యాక్షన్ ఎంటర్టైన్తో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్ ఓదెలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సింది. అయితే వివిధ కారణాలతో అనూహ్యంగా వాయిదా పడింది. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. ఓవైపు హీరోగాను, మరోవైపు నిర్మాతగాను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న టాలెంటెడ్ హీరో. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నాని హిట్ ది థర్డ్ కేస్తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక కోర్టు సినిమాతో నిర్మాతగాను సాలిడ్ హిట్ అందుకున్నాడు నాని. ఇప్పుడీ విజయ పరంపరను కొనసాగించేందుకు ది ప్యారడైజ్ అనే మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు నేచురల్ స్టార్. గతంలో నానితో దసరా లాంటి ఊరమాస్ ఎంటర్టైనర్ను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ సాంగ్స్ ఆడియన్స్ను కట్టిపడేశాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చిలోనే విడుదల కావాల్సింది. అయితే అనూహ్యంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్న నాని మరో సినిమాపై ప్రశంసలు కురిపించాడు. గత వారం విష్ణు విన్యాసం సినిమాతో మన ముందుకు వచ్చాడు హీరో శ్రీవిష్ణు. ఇక లేటెస్ట్గా మృత్యుంజయ్ అనే మరో మూవీతో ఆడియన్స్ను పలకరించాడు ఎంటర్టైన్మెంట్ కింగ్. ఇవాళే మార్చ్ 6 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. అయితే రిలీజ్కు ముందే ఈ సినిమాను చూసేశాడు నాని. అనంతరం సోషల్ మీడియా వేదికగా మృత్యుంజయ్ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. శ్రీవిష్ణు మృత్యుంజయ్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను కట్టిపడేసింది. శ్రీవిష్ణు తన కామిక్ టైమింగ్, సరదా పాత్రలతో ఎంతగానో నవ్విస్తుంటాడో మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో శ్రీవిష్ణు నటన నన్ను ఆశ్చర్యపరిచింది. సందీప్ గున్నం తొలి ప్రాజెక్టుతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు. ఆయనకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కొత్త కంటెంట్, కొత్త దారిలో సినిమాను నిర్మించినందుకు హ్యాపీగా ఉంది. టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నాడు నాని.